మన ప్రభువు అయిన, మన తండ్రి అయిన, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు యోబు గ్రంథాన్ని గురించి చెప్పాలని, వివరించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అన్ని గ్రంథాల్లో బైబిల్లో యోబు గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం. యోబు గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా ఎంతో ఆధ్యాత్మిక విలువలను కలిగి ఉంది. ఎంతో ఆధ్యాత్మిక విశ్లేషణ, ఎంతో లోతైన పరిశీలన అది అధ్యయనం చేసే కొద్దీ ఎంతో చక్కగా అర్థమవుతుంది. మరి అటువంటి అద్భుతమైన యోబు గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు దేవుడు అది యోబుతోనే కాదు మాట్లాడేది, మనందరితోనూ మాట్లాడుతున్నాడని మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే యోబు మనలాంటి మనిషే కాబట్టి మనం కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అంటే దేవుడి దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, అందరూ సమానులే. ఎందుకంటే గొప్ప అనేది దేవుడి దృష్టిలో ఎంచబడాలి, గొప్పతనం అనేది దేవుడి దృష్టిలోకే రావాలి. కానీ దేవుడి దృష్టిలో ఎవరు వీరు గొప్ప, వారు గొప్ప, వీరు తక్కువ, వారు ఎక్కువ అనేది లేదు. అందరినీ సమానంగా ప్రేమించేదే దేవుడు. కానీ ఈ తారతమ్యాలన్నీ మనలోనే ఉండేవే. కాబట్టి ఈ తారతమ్యాలను మనం తొలగించుకొని దేవుడు చెప్పే చక్కటి ప్రవచనాలను, బోధనలను మనం వినగలిగితే మన మనసుకు ఉన్న ఎటువంటి అర్థం కానీ వివేచన లేని ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే అవి విశ్లేషణాత్మకంగా దేవుని బోధనల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఈరోజు దేవుడు యోబును ఒక అద్భుతమైన ప్రశ్న ఆ గ్రంథంలో కొన్ని వచనాలు మనం తీసుకున్నట్లయితే 37వ వచనంలో యోబుతో ఈ మాటలు అంటారు దేవుడు, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయనో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటియు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుడి చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోత పోసిన అర్థమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలుకోవాలనో అది మాకు తెలుపుము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత విశ్లేషణాత్మకంగా, ఎంత లోతుగా అసలు మనిషికి జ్ఞానం ఉంటుందా? మనిషి ఈ విధంగా ఆలోచించగలుగుతాడా? మరి ఎందుకని మనము ఎంతో విపరీతమైన ఆలోచనలు చేస్తూ మనకన్నా మనిషే గొప్పవాడు, మనిషి కన్నా అతీతమైనది ఏదీ లేదని కొందరు అవివేకమైన ప్రశ్నలు వాళ్ళ మనసులో నుంచి ఉద్భవిస్తాయి. దేవుడు దాన్నే ప్రశ్నిస్తాడా? ఏమంటే మనిషి ఏమీ కాదు, మనిషిదేది కాదు, మనిషి ఆయన సృష్టి